నమస్కారం. బహుశా ఈ లైన్ ఎవరు టచ్ చేయకపోవచ్చు. మేబీ ఇది నిజం కూడా కాదని మీరు అంతా కూడా అనుకోవచ్చు. బట్ నాకు అనిపిస్తుంది, చాలా చాలా ప్రాక్టికల్గా ఆలోచించాను. టార్గెట్ డిఎంకే మరలా గెలవకూడదు. ఓకే, అప్పుడు రెండు అవకాశాలు. ఒకటి, అన్నా డిఎంకే బీజేపీ కలగలిపిన కూటమి గెలవాలి, లేదు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ గెలవాలి. ఇలా ఆలోచించినప్పుడు నాకున్న సమాచారం మేరకు మోడీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మనం గెలవట్లా, మన అపోనెంట్ ఉన్నాడు, వాడు గెలవకూడదు. మరి ఇంకెవరు గెలవాలి? మన అపోనెంట్ గెలవకూడదు, వేరేవాడు గెలిచినా పర్లా, మనం గెలిచే అవకాశం లేదు. ఆ వేరేవాడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ విజయ్ వల్ల కనపడ్డాడు. అలా కనపడగానే ఫస్ట్ వీళ్ళలోకి రమ్మన్నాడు. లేసా నిన్ను మీతో కలవను అన్నాడు. సరే అట్టయితే నువ్వే పోటీ చేయి అని అన్నారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొత్తం నడిపించారు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేయండి, మొత్తం క్రాస్ చెక్ చేయండి. విజయ్కి సంబంధించి ఆ కరూరు తొక్కిసలాట సభ ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే అతని మీద కేసులు, ఢిల్లీకి పిలిపిటల ప్రతి ఫేజ్లో కూడా అతని మీద తమిళంలో ఉన్నటువంటి వాళ్ళకి సింపతి క్రియేట్ చేశారు. అతని జననాయకన లోకనాయకన సినిమా ఉంది కదా, అది ఆపారా? సెంట్రల్ బోర్డు అది ఆపింది. దాని పర్మిషన్ సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది, పర్మిషన్ ఆపి అలా ఇబ్బంది పెట్టి సింపతి క్రియేట్ చేశారు. అవునన్నా కదన్నా సినిమా పిచ్చి, కుల పిచ్చి మన దేశంలో ఎక్కువ, మత పిచ్చి కూడా. సో ఆ సినిమా పిచ్చి తమిళనాడులో ఇంకా ఎక్కువ. సో మనోడి సినిమా రిలీజ్ కాకుండా ఆపారురా అన్న కోపంతో జనాలు ఉన్నారు. తర్వాత ఏకంగా మన ఎన్నికలకు ముందు సినిమాని ఏకంగా ఆన్లైన్లో రిలీజ్ చేశారు, అదో కోపం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ విజయ్కి అడుగడుగునా కూడా ఏం చేస్తున్నారు, ఆ కండిషన్స్ ఈ కండిషన్ చెప్పి స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. అటెళ్ళొద్దు, ఇటెళ్ళొద్దు, ఆ సబ్ పర్మిషన్, ఈ సబ్ పర్మిషన్ లేదు. ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేయండి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వచ్చేసేమో రాష్ట్రం, కేంద్రంలో వచ్చేసేమో డైరెక్ట్గా కనిపిస్తున్నాం, బట్ ప్రభుత్వానికి సంబంధం లేదు, బయట నుంచి సంబంధం. ఇలా ఫస్ట్ విజయ్కి సంబంధించి ఒంటరి వాడరా, ఒక్కడరా, మనవాడరా, మన తమిళం వాడరా, మనమంతా నిలబడాలా అన్నట్టు క్రియేట్ చేశారు. ఇక లాస్ట్లో వచ్చేసి తమను అనిపించాడు అనమాట. కొన్ని సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసి అవి జనంలోకి భయంకరంగా పోయినాయి. ఈ విజయ్ క్యాంపెయిన్ చేసింది కేవలం 36 నియోజకవర్గాలే, మొత్తం అవుట్ ఆఫ్ 234 కాన్స్టిట్యున్సీ ఈయన క్యాంపెయిన్ చేసింది 36. అది కూడా హైవే పక్కన, రోడ్డు పక్కన ఉన్నటువంటి చోట్ల. మిగతా అన్ని చోట్ల కూడా ఇవేవి మొత్తం లైవ్లో చూశారు జనాలు. సోషల్ మీడియా భయంకరంగా వాడేశారు. అవునన్నా కాదన్నా బీజేపీ సోషల్ మీడియా టాప్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఏమైంది మరి చివరికి, ఈ క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయా, డిఎంకే సైడ్ నుంచి చీల్చి టీవీకే సైడ్ పడ్డాయి. క్రిప్టో క్రిస్టియన్ ఓట్లు టీవీకే సైడ్ పడ్డాయి. యూత్ ఓట్లు డిఎంకే నుంచి ఇటు సైడ్ పడ్డాయి. ఇక హిందువులు అండ్ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ అన్నట్టు ఇంకా ఫేవర్గా ఉన్న వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. అంటే అధికార పార్టీకి పడాల్సిన ఓటు చీల్చేశారు. అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటు వచ్చేటప్పటికి అన్నాడీఎంకి బీజేపీ సైడ్ పడకుండా టీవీకి సైడ్ పడేలా చేశారు. ఓవరాల్ మొత్తం మీరు క్రాస్ చెక్ చేస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ అని చిరంజీవి పార్టీ పెడతం ద్వారా వైఎస్ఆర్కి ఎంత హెల్ప్ అయిందో, కాంగ్రెస్ని ఎలా బతికించిందో, చంద్రబాబు 2009లో ముఖ్యమంత్రి కాకుండా ఎలా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి అడ్డుకున్నాడో, ఈ టీవీగా పార్టీ పెట్టి అలా విజయ్ చేస్తారని అనుకున్నారు. బట్ విజయ్ అందలం ఎక్కాడంటే దానికి మెయిన్ రీజన్ మోడీ. అవునో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం అవునో కాదో క్రాస్ చెక్ చేసుకోండి. తమిళనాడులో బీజేపీకి సంబంధించి వీక్ క్యాండిడేట్లు పెడతాం కావచ్చు, ఉన్న మెయిన్ క్యాండిడేట్ అన్నామని తప్పించడం కావచ్చు, అవునా కాదో క్రాస్ చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా, టీవీకి తరఫున ఎవరిని నించోబెట్టినా గెలిచే విధంగా ఆడ పరిస్థితి ఉంది. నిన్న ఇప్పుడు అవుట్ ఆఫ్ 118 అంటే గెలవాల్సిన 118, 108 గెలిచారు. విజయ్ ఒకటే చెప్పాడు, నించున్న అభ్యర్థి ఎవరు చూడొద్దు, నించున్న అభ్యర్థి నన్ను చూడండి, మన పార్టీ సింబల్ విజిల్ చూడండి, ఓట్లు వేసేయండి అన్నాడు అంతే. అలా స్టాలిన్ను ఓడించిన వ్యక్తి కూడా విఎస్ బాబు ఎవరు అసలు ఎవరు ఊహించలేదు. అది 1996 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు ఏ రోజు స్టాలిన్ ఓడిపోలే అక్కడ. ఇప్పుడు ఓడిపోయాడు. 30 సంవత్సరాలు గెలుస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఓడిపోయాడు. ఎలా ఓడించాడంటే విజయ్. యూత్ ఓట్లు మొత్తం ఓడిపోయింది. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి భయంకరంగా నోరు జారి గెలుక్కున్నాడు ఆ వదిలేదు స్టాలిన్. వాడు గెలిచాడు చపాకులో. మేబీ సిటీలో ఉంది కాబట్టి వాళ్ళ బ్యాచ్ స్ట్రాంగ్ ఉన్నాడు, గెలిపించుకున్నారు. బట్ డిఎంకే పార్టీ తరఫున సిట్టింగ్ మంత్రులు ఓడిపోయారు కుప్పలు. అసలు మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి. మనం ఎటు గెలవం, మనం గట్టిగా క్యాంపెయిన్ చేసినా, గట్టి క్యాండిడేట్లను పెట్టినా అనుకునే దాకా 2-3 సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప, ఓటు చేస్తే తప్ప మనం గెలవం. అలాంటప్పుడు ఏం చేద్దాం, మనం వీక్ అవుదాం.
మనం అపోనెంట్ ఉన్నాడే వాడు ఓడిపోయేలాగా చేద్దాం అన్నప్పుడు ఉన్న ఒకే ఒక పాసిబిలిటీ ఏంటి, టీవీకే పార్టీ బలపడాలి, టీవీకే పార్టీ సైడ్ ఓట్లు పడాలి. లాస్ట్ మినిట్లో కూడా టీవీకే పార్టీ సైడ్ వెళ్ళిపోవాలి జనాలు. అదే చేశారు. దీనికి మరో ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో కూడా సేమ్. ఆ రోజు బండి సంజయ్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు మరలా. ఎందుకంటే ఓట్లు వచ్చేసి గట్టిగా బీజేపీ సైడ్ పడేవి, అలానే అధికారం వచ్చేంత పడేవి కాదు, ఓట్లు చీల్చేవి. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ వచ్చేది కాదు, మరలా బీఆర్ఎస్ పార్టీయే వచ్చేది, మరలా బలపడేది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ఇక బీజేపీ దరిదాలు కూడా ఉండదన్నమాట. సో అందుకని బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ కనుక ఓడించినట్టయితే ఈసారి కాంగ్రెస్ని పక్కన కూర్చోబెట్టేయచ్చు, అలా డిఎంకేని కూర్చోబెట్టారు. కాబట్టి ఇక ఉన్న పాసిబిలిటీ ఏంటి, వీరు గెలవడానికి, ఎవరు గెలవడానికి, మోడీ గెలవడానికి ఛాన్స్ అనేది ఉండొచ్చు. లేట్ అవ్వచ్చు, బట్ బలపడవచ్చు. అవునా కాదు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఈ వేలో నాకు తెలిసి అనాలిసిస్ ఎవరు ఇవ్వలేదు తెలుగు మీడియాలో, నేను ఒక్కనే ఇచ్చా. అఫ్కోర్స్ నేషనల్ మీడియా కూడా ఎవరు ఇచ్చినట్లేరు. నేను చెప్పేది 100% కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.